విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివాస్ ను నిర్వహించారు. భారతరత్న అంబేద్కర్ చిత్రపటం ముందు భారత రాజ్యాంగ పుస్తకం ఉంచి సంవిధాన్ గౌరవ దివాస్ నిర్వహించారు. దేశం ఇప్పుడు ఈ స్థితిలో ఉండడానికి మన రాజ్యాంగ వ్యవస్థే కారణమని రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ అన్నారు. అలాంటి రాజ్యాంగం అందించిన అంబేద్కర్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ఆయనను కాంగ్రెస్ ఓడించిందని మధుకర్ విరుచుకుపడ్డారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల హక్కుల గురించి రాజ్యాంగం ఏం చెప్పిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన సూచించారు. స్వాతంత్రం వచ్చినటువంటి ఈ భారతదేశంలో 75 సంవత్సరాలు పూర్తి చేస్తున్న ఈ మధ్యనే అమృతోత్సవాలను దేశవ్యాప్తంగా చేసుకోవడం జరిగింది. మన రాజ్యాంగం కూడా 75 సంవత్సరాలు రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి ఆ దినం. దీన్ని కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా చేసుకోవడం జరుగుతుంది. మన భారత రాజ్యాంగం అనేది విజయవంతంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు శ్లాఘిస్తున్నాయి. మన రాజ్యాంగం భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా, ఏ వర్గమైనా కూడా వాళ్ళందరికీ